అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు, వంశీకిరణ్ మాస్టర్ గారికి, అలాగే సుకన్య మాస్టర్కి, కార్యనిర్వాహకులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఈరోజు నాతో ఈ జ్ఞానాన్ని చెప్పిస్తున్న గణపతిని, ఆంజనేయుని, అలాగే అను సూర్యదేవుణ్ణి, వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. మనతో పాటు ఈ జ్ఞానాన్ని మనతో పాటు ఇంకా సమస్త గురువులు, పరమ గురువులు, విశ్వగురువులు, కాంతిలోక వాసులు ప్రతి ఒక్కరూ వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఈ జ్ఞానాన్ని ప్రారంభిస్తున్నాం. ఫ్రెండ్స్, మనము గత కొన్ని వారాలుగా, ఈరోజు 4వ పార్టు, అంటే గత 3 వారాలుగా భయం గురించి చెప్పుకుంటున్నాం. మన టాపిక్ నేనే భయము, భయమే నేను. ఈ నేనే భయము, భయమే నేనులో మనం భౌతికంగా ఎలా, ఆధ్యాత్మికంగా ఎలా, అసలు భయం అంటే ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఈ రోజు మనం కుటుంబ పరంగా భయం ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా భయము మరియు ఆ భయం వల్ల సంబంధాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు చెప్పుకుందాం. ఫ్రెండ్స్, అంటే మనం దానికి ముందుగా ఒక ప్రధాన సంకల్పాన్ని చెప్పుకుందాం. చక్కగా చేతులు గుండెల పైన పెట్టుకొని, నా కుటుంబంలో ప్రేమ పేరుతో దాగి ఉన్న భయాన్ని స్పష్టమైన ఎరుకతో గమనించి నియంత్రణను ప్రేమగా మారుస్తాను. నా మాటలు గాయపరచకుండా అర్థం చేసుకునే హృదయంగా మారుతాను. ఇంకొకసారి, నా కుటుంబంలో ప్రేమ పేరుతో దాగి ఉన్న భయాన్ని స్పష్టమైన ఎరుకతో గమనించి నియంత్రణను ప్రేమగా మారుస్తాను. నా మాటలు గాయపరచకుండా అర్థం చేసుకునే హృదయంగా మారుతాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కుటుంబంలో భయం ఎలా దాగి ఉంటుంది అనేది మనం చెప్పుకుందాం. చాలా సార్లు కుటుంబంలో మనం నాకు భయం ఉంది అని చెప్పం. అసలు కుటుంబం అంటే అద్భుతమైన ఒక వ్యవస్థ. మన అన్నిటికన్నా ముందు మన ఇండియాలో, మనకి ఎక్కువ, మన భారతదేశంలో కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత మనము ఎవ్వరికి ఇవ్వము. ఫస్ట్ కుటుంబము, తర్వాతే అన్ని. మరి అలాంటి కుటుంబంలో కూడా ఎన్నో భయాలు ఉంటాయి. ఎన్నో అంటే అలాగ భయాలు ఉండేటప్పుడు చాలాసార్లు కుటుంబంలో మనం భయం ఉందని చెప్పాం, కానీ ఎలా చెప్తాం? దానికి బదులు ఇలా చెప్తూ ఉంటాం: నీ మంచికే చెప్తున్నాను, లేదంటే నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు, లేదంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక సభ్యులు ఉన్నారనుకో, వాళ్ళు ఏదైనా చేశారనుకో, అది మనకి ఇష్టం ఉండదు. లోపల మాత్రం అది భయం భయం ఉంటది, కానీ బయటికి మాత్రం ఎలా చూపిస్తాము? ప్రేమ ఉన్నట్టు, శ్రద్ధ ఉన్నట్టు, బాధ్యత ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం ఏం చెప్తాం? భయం వల్ల నీ మంచికే చెప్తున్నాను, నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు, లేదంటే మన కుటుంబ పరువు చాలా ముఖ్యము, నువ్వు ఇలా చేయకూడదు, లేదంటే నేను చెప్పిందే నువ్వు వినాలి, నిన్ను కాపాడడానికే నేను ఇలా చేస్తున్నాను, ఇలాంటి వర్డ్స్ అన్ని మాట్లాడుతాం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతాం. కానీ మనం బయటికి అవన్నీ లోపల ఉంటాయి. ఈ నీ మంచికే చెప్తున్నాను ఇవన్నీ కూడా దానికి బదులు ఇలా చెప్తాం, కానీ అవి బయటికి మాత్రం అవి ఎలా కనిపిస్తుంటాయి? ప్రేమలాగా, శ్రద్ధలాగా, బాధ్యతలాగా కనిపిస్తాయి. కానీ లోపల చాలా సార్లు భయంతోనే చెప్తాం. ఆ భయం ఉంటది. ఆ భయాన్ని ఎలా చెప్పాలో తెలియక భయం అని ఒప్పుకోం మనం. నాకు భయం ఉందని అస్సలు ఒప్పుకోం. ఒప్పుకోకుండా ఆ భయం అనే పదాన్ని వాడకుండా మనం ఇలా మాట్లాడుతూ, మనం ఎంతో మా వాళ్ళ పట్ల కేరింగ్ ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్లు, బాధ్యత ఉన్నట్లు చూస్తూ, నీ మంచిగా చెప్తున్నాను, నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు, నేను చెప్పిందే వినాలి, ఇలాంటివన్నీ చెప్తుంటాం అనమాట. ఇంకా శ్రద్ధ అయితే ఏం చెప్తాము? నువ్వు అలా నువ్వు జాగ్రత్త, నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా మనం వెళ్తున్నాం అనుకో, జాగ్రత్త, నువ్వు అలా వెళ్ళకు, ఇలా వెళ్ళకు అని చెప్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళలో ఉండే, మన కుటుంబంలో ఉండే భయము. కానీ బయటికి చూపించేది మాత్రం చాలా సార్లు అది భయం లాగా కాకుండా ఇంకొక విధంగా శ్రద్ధ, ప్రేమ లాగా చూపిస్తాం అనమాట. ఫ్రెండ్స్, అయితే
ఇక్కడ ఒక ఉదాహరణ అంటే ఇక్కడ నేను నా ఉదాహరణ తీసుకుంటే మా వారు నేను బండి డ్రైవ్ చేసేటప్పుడు ఒకవేళ ఎప్పుడైనా తను నా దగ్గర స్టార్టింగ్ లో నాకు వెనకమాల కూర్చునేవాళ్ళు. అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా నువ్వు డ్రైవ్ చేయి నేను వెళ్తానన్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎక్కడో దూరంగా ఉంటది. కానీ ఏం చెప్పేవాళ్ళు, స్పీడ్ బ్రేకర్ వస్తుంది నువ్వు జాగ్రత్త చూసుకో అనేవాళ్ళు. నేనేంటి నేను నేను చూసుకుంటాను. మీరలా చెప్తేనే నాకు కంగారొస్తదన్నప్పుడు ఏమనేవాళ్ళు, "అది నీ మంచికే చెప్తున్నాను. నువ్వు అంటే నువ్వు అలా నువ్వు ఒకవేళ మర్చిపోతావేమో" అనేసి నేను చెప్తున్నాను. అక్కడేంటి ఆయన తన బాధ్యత, శ్రద్ధలాగా భావిస్తారు. కానీ మనకెలా కనిపిస్తుంది, మనకు తెలుస్తుంది ఆయన భయపడుతున్నారు లోపల అని. కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి కుటుంబంలో ఉంటాయి ఇవి. మరి అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకుంటే ఒక తల్లి తన బిడ్డపై కోపంగా అరుస్తది. ఎలా అరుస్తది? అది బయటకు చూస్తే ఎలా ఉంటుంది? ఓహ్! ఈ అమ్మాయి ఈవిడకి బిడ్డ మీద చాలా శ్రద్ధ ఉంది. శ్రద్ధ గల తల్లి అనుకుంటాం. కానీ లోపల ఏముంటుంది? నా బిడ్డ ఫెయిల్ అవుతాడేమో, సమాజం ఏమనుకుంటుందో, వాడి భవిష్యత్తు పాడవుతుందేమో అంటే కోపం వెనక భయం ఉంటది. మనం కోపం పడినా భయం ఉంటది. మనం ప్రేమ చూపించినా భయం ఉంటది. మనం బాధ్యతగా అనుకున్నా కూడా భయం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ముఖ్యమైన అవగాహన ఏంటి మనకంటే, మన యొక్క భావోద్వేగాల వెనక చాలా సార్లు భయం దాగి ఉంటుంది. అంటే మనకు బయట ఎలా కనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ కోపం ఉందనుకోండి. కోపము బయట కనిపించేది కోపం. కానీ లోపల దాగి ఉండేది భయం. అలాగే బయట కనిపించేది నియంత్రణ. కానీ లోపల ఉండేది అంటే రక్షితంలాగా లేకపోవడం. ఏమంటారు? అసురక్షిత భావం. అలాగే బయటకు కనిపించేది అధిక శ్రద్ధ. అంటే అధిక శ్రద్ధగా మనం అనుకుంటాం బయటకు కనిపించేది. కానీ లోపల మాత్రం కోల్పోతామేమో అన్న భయం ఫ్రెండ్స్. అలాగే కొన్నిసార్లు బయటకు కనిపించేది విమర్శ. కానీ లోపల నిరాశ. కొన్నిసార్లు బయటకు కనిపించేది పట్టుదల. కానీ లోపల అభద్రత. చూడండి, కోపము, నియంత్రణ, అధిక శ్రద్ధ, విమర్శ, పట్టుదల ఇవన్నీ కూడా బయటికి మనం అలాగున్నాయని కనిపించేటట్లు చేస్తాం. కానీ లోపల మాత్రం భయాన్ని, అసురక్షిత భావాన్ని, కోల్పోతామనే భయాన్ని, నిరాశని, అభద్రతని మనం ఇస్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ మనం భయం చాలా అరుదుగా అసలు రూపంలో కనిపిస్తది. ఎలా కనిపిస్తది తెలుసా? అది లోతుగా మనం డీప్‌గా చూసుకుంటే మనకేం కనిపిస్తుందంటే ఆ భయం ద్వారా ప్రేమగా ఉన్నట్టు కనిపిస్తుంది. బాధ్యతగా ఉన్నట్టు కనిపిస్తుంది. శ్రద్ధగా ఉన్నట్టు కనిపిస్తుంది. క్రమశిక్షణగా ఉన్నట్టు కనిపిస్తుంది. రక్షణగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ ముసుగులన్నమాట. ఈ ముసుగులో ఈ ప్రేమ, బాధ్యత, శ్రద్ధ, క్రమశిక్షణ, రక్షణ అనే ముసుగులో మనం ఉంటాం. అందుకే దాన్ని గుర్తించడం మనకు కష్టం. అది మనం భయం అని అనుకోం. మనకు చెప్తే గాని మనం ఎంతో ఇదైతే భయం అని ఒప్పుకోవడానికి ముందు మన మనసు ఒప్పుకోదు ఫ్రెండ్స్. కాబట్టి ప్రేమ మరియు భయాన్ని ఎలాగా తీసుకోవాలి? ఇది కుటుంబ జీవితంలో అత్యంత ముఖ్యమైన అవగాహన ఫ్రెండ్స్. ఎలా అంటే చాలా మందికి ప్రేమ అంటే పట్టుకోవడం అనిపిస్తుంది. కానీ నిజమైన ప్రేమ ఏం చేస్తుందండి? స్వేచ్ఛ ఇస్తుంది. కానీ భయం ఏం చేస్తుంది? నియంత్రిస్తుంది. ఇక్కడ చూడండి. మనం ప్రేమ అని అనుకుంటాం కదా! ప్రేమ ఎలాగుంటుంది? ప్రేమలో భయం ఎలా ఉంటుందంటే, మామూలుగా మనం ఏమనుకుంటున్నాము? మనం చాలా ప్రేమగా ఉంటున్నాము. అందుకే పట్టుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ప్రేమ ఉంటే నిజమైన ప్రేమ ఉంటే స్వేచ్ఛ ఇవ్వాలి తప్పితే పట్టుకోకూడదు ఫ్రెండ్స్. కానీ అక్కడ ఏంటది? మనలో ఉన్న భయం మనల్ని నియంత్రిస్తుంది. కానీ దానికి ఒక ముసుగు వేస్తున్నాం. ఏంటది? ప్రేమ. ప్రేమ అనేదాన్ని పట్టుకుంటున్నాం అనేసి ముసుగేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ప్రేమ ఎలా మాట్లాడుతుంది? ప్రేమ ఏం చెప్తుంది? ప్రేమ ఎలా మాట్లాడుతుంది? నిన్ను వినడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది. నీ భావాలు నాకు చాలా ముఖ్యము. నిన్ను వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు తప్పు చేసినా నేను అర్థం చేసుకుంటాను. నీ ఎదుగుదలకు నేను తోడుగా ఉంటాను అంటుంది. ప్రేమ చెప్తుంది కదా ఫ్రెండ్స్. కానీ అంటే అక్కడ ఏంటి? ప్రేమలో వినడం ఉంటది, ఓర్పు ఉంటది, నమ్మకం ఉంటది, స్థలం ఉంటది. కానీ భయం ఎలా మాట్లాడుతుంది? చూడండి ఇక్కడ
ప్రేమ ఎలా ఉంటుంది, భయం ఎలా ఉంటుంది. మనము భయాన్నే ప్రేమగా ఎలా సృష్టిస్తున్నాం. కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటదంటే ఇవన్నీ పైన మనం చెప్పుకునే నువ్వు తప్పు చేసినా నేను అర్థం చేసుకుంటాను, నమ్మకం ఉంటది, స్థలం ఉంటది, ఓర్పు ఉంటది, వినడాలు ఉంటదన్నమాట. కానీ భయం ఎలా మాట్లాడుతదో తెలుసా? భయం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు నా మాట వినాలి అంటుంది. ప్రేమ అలా చెప్పదు. నువ్వు నా మాట వినాలి. నువ్వు ఇలా ఉంటేనే నువ్వు మంచివాడివి అంటుంది. నేను చెప్పిందే సరైనది. నువ్వు అలా వినాలి అంటుంది. నేను నిన్ను నేను నిన్ను నేను కోల్పోలేను. నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటుంది. భయం అన్నమాట. అంటే లోపల భయం. ఆ భయంతో వస్తాయి. భయంలో ఏముంటది? పట్టుదల, నియంత్రణ, ఒత్తిడి, తీర్పు ఉంటాయి. ప్రేమలో ఏముంటది? వినడం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, నమ్మకం ఉంటుంది, స్థలం ఉంటుంది. కానీ భయంలో పట్టుదల, నియంత్రణ, ఒత్తిడి, తీర్పు ఉంటాయి. అంటే ఏంటక్కడ? ప్రేమ ఏంటి మనకి స్వేచ్ఛనిస్తుంది ఫ్రెండ్స్. కానీ భయం అనేది మనకి స్వేచ్ఛనివ్వదు, నియంత్రిస్తుంటుంది. ఫ్రెండ్స్ ఈ 2 వలన ముఖ్యమైన తేడా మనం నిజంగా పూర్తిగా తెలుసుకోవాలి. ప్రేమకి, భయానికి ఏంటి డిఫరెన్సు? ఏంటి తెలుసుకోవాలనుకుంటే ప్రేమ స్వేచ్ఛనిస్తే భయము నియంత్రణ చేస్తుంది. ప్రేమ నమ్మకంతో ఉంటే భయం అనుమానంతో ఉంటుంది. ప్రేమ వినడం నేర్పితే భయం ఇక్కడ బలవంతాన్ని నేర్పుతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రేమ అర్థం చేసుకోవడాన్ని నేర్పిస్తే భయం తీర్పిస్తుంది నువ్వు ఇలాగే ఉండాలి అన్నట్టు. అలాగే ప్రేమలో సహనం ఉంటది, భయంలో ఒత్తిడి ఉంటది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ. నేను ప్రేమిస్తున్నానా? లేక నియంత్రిస్తున్నానా? ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల గురించే కావచ్చు, మీ భర్త గురించి, భార్య గురించి కావచ్చు, లేతే ఇంట్లో వాళ్ళ గురించి కావచ్చు, ఎవరి గురించైనా. లేదు మన స్టూడెంట్స్, ఇప్పుడు టీచర్ అయితే స్టూడెంట్ కావచ్చు. ఎవరైనా సరే మీరు ఒకటి ప్రశ్న వేసుకోవాలి. నేను ప్రేమిస్తున్నానా? లేక నియంత్రిస్తున్నానా? ఈ ప్రశ్న పూర్తిగా కుటుంబ సంబంధాలని పూర్తిగా మార్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక విధంగా చెప్పాలంటే అద్భుతమైన స్థితిలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఎందుకంటే మనం క్వెషన్ వేసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? నియంత్రిస్తున్నామా? ఫ్రెండ్స్ ఇక్కడ మనం తల్లిదండ్రులు, పిల్లల గురించి చెప్పుకుందాం. తల్లిదండ్రులు ప్రేమ చాలా పవిత్రమైనది. అది మనందరికీ తెలుసు. కానీ ఆ తల్లిదండ్రులలో ప్రేమలో భయం కలిసిపోయిందనుకోండి. అయ్యో! నా కొడుకు చదువుతున్నాడా లేదా? మా పిల్లలు ఎలా ఉన్నారు? అన్ నా మా మా అబ్బాయి పెళ్లయిపోయింది. మా అమ్మాయికి పెళ్లయిపోయింది. అక్కడ ఎలా ఉన్నారు? ఇలాంటివన్నీ భయాలనమాట. అంటే అక్కడ ప్రేమతో కూడిన భయం. అంటే ఇక్కడ భయమంటే ప్రేమ లేదని కాదు ఫ్రెండ్స్. ప్రేమతో ఉన్న భయం. ఆ ప్రేమతో ఉన్న ఆ భయాన్ని మనం ముసుగేసి ప్రేమ అంటున్నాం. అక్కడ ఎప్పుడైతే ప్రేమలో భయం ఉండిపోతుందో ఒత్తిడొచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒత్తిడి పుడుతుంది. తల్లిదండ్రుల ప్రధాన భయాలు దేనిలో ఉంటాయి ఫ్రెండ్స్? పిల్లల చదువులో ఉంటాయి. పిల్లలు చదువుకునేటప్పుడు వీళ్ళు కరెక్ట్‌గా ఎళ్తున్నారా లేదా? కరెక్ట్‌గా చదువుతున్నారా లేదా? అలాగే హ్మ్. ఉద్యోగంలో భయం ఉంటది. కదా! పిల్లలు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారో ఏంటో? ఎక్కడో దూరంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఇవన్నీ భయాలు. అలాగే వాళ్ళ భవిష్యత్తు పట్ల భయాలు. పిల్లలు గాని కరెక్ట్‌గా చదువుకుంటే ఓకే. చదువుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు మీద భయం. అలాగే సమాజంలో ఎలా ఉన్నారో ఏంటో? గొడవ పడుతున్నారో ఏంటో? అదొక భయం. పిల్లలకి చదివించడానికి హాస్టల్స్‌కి పంపిస్తాం. కానీ వాళ్ళు ఈ మధ్య పిల్లలు చాలా వరకు ఈ యూట్యూబ్‌లని ఇవన్నీ అలవాటైపోయి అంటే ఈ ఇది మంచి ఉంది, చెడు ఉంది కదా ఫ్రెండ్స్ మనకి ఈ టెక్నాలజీ అనేది. ఇవి అవి అలవాటైపోయి వాళ్ళేమైపోతున్నారు? ఎలాగైపోతున్నారు? అనేది ఒక పెద్ద భయం. సమాజంలో ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారో భయం. ఆ! ఎందుకంటే నేను ఒక డీన్‌గా ఉన్నానంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వస్తారు. వాళ్ళకి అటెండెన్స్ సరిగ్గా ఉండదు. ఉండనప్పుడు నేను వాళ్ళకి లెటర్స్ రాసి మెయిల్ పెట్టి పంపిస్తా అన్నమాట. రావాలి. పేరెంట్స్ వచ్చి చెప్తారు, "మా అబ్బాయి హాస్టల్‌లోనే ఉన్నాడండి. రానే లేదు. మీరెలా చెప్తారంటారు." అంటే అక్కడేంటి వాళ్ళు హాస్టల్‌లోనే ఉంటున్నారు. కానీ ఏం కారణం? హాస్టల్‌లో నుండి కాలేజీకి రాకుండా, క్లాసెస్‌కి రాకుండా అక్కడ, ఇక్కడ తిరిగేసి వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? వాళ్ళేమో బాగా చదువుకుంటున్నారు, హాస్టల్‌లో ఉన్నారని వాళ్ళకి పెద్ద ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టి పంపిస్తున్నారు. అంటే చూడండి అక్కడ కూడా
ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళకి భయం ఏర్పడుతుంది. అయ్యయ్యో! వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇలా సమాజం, సమాజంలో ఎలా ఉన్నారనేది భయం. అలాగే పెళ్లి విషయంలో భయం. అయ్యో! పెళ్లి చేస్తే ఎలాంటి వాళ్ళొస్తారో, ఏమవుతుందో, ఏంటో అదొక భయం. ఇతరులతో పోల్చుకొని, చూడు పక్కింటి అబ్బాయి ఎంత బాగున్నాడో, చూడు పక్కింటి అమ్మాయి ఎంత చక్కగా చదువుకుంటుందో, అదొక ఇతరులతో పోల్చి భయం. ఆర్థిక భద్రత, వీళ్ళు కరెక్ట్‌గా సంపాదిస్తారో లేదా, ఇదొక భయం. ఇవన్నీ తల్లిదండ్రుల ప్రధాన భయాలు ఫ్రెండ్స్. ఈ భయాల వల్ల ఏమవుతుంది? తల్లిదండ్రులు గట్టిగా మాట్లాడతారు. "అరేయ్! నువ్వు అలా చేశావంటే ఒప్పుకోను." ఇది ఇది అంటారు. పోలికలు చేస్తారు. పక్కింటోళ్ళు చూడండి, బయట ఆ అమ్మాయి చూడండి, ఈ అబ్బాయి చూడండి, ఈ పోలికలు. అలాగే నిరంతరం సూచనలిస్తారు. ప్రతి క్షణం వాళ్ళు చెప్తూనే ఉంటారు. "నువ్విలా చేయాలి, నువ్విలా చేయాలి, ఇలా చేయాలి." పిల్లల నిర్ణయాలని వాళ్ళు గౌరవించరు. వాళ్ళు నియంత్రించేసి నేను చెప్పినట్టు చెయ్యాలి అంటారు. బట్ ఫ్రెండ్స్, ఇలాగ ఏమవుతుందంటే, ఈ భయాల వల్ల తల్లిదండ్రులకి ఇవన్నీ చెప్పడం వలన పిల్లలేమైపోతారు, పిల్లలకి ఇలా అనిపిస్తుంటది. పిల్లల అనుభవాలు ఎలాగుంటాయంటే, నేను సరిపోవడం లేదు. పిల్లలకి ఎలా అనిపిస్తుందంటే, నేను సరిపోవడం లేదు. లేదంటే నన్ను అంగీకరించడం లేదు. నేను తప్పు. లేదంటే నన్ను ప్రేమించడానికి షరతులున్నాయి. అనేసి వాళ్ళు వారి అంతరంగాన్ని గాయపరుచుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. అన్నిట్లోని అరిచేస్తాము. మనం ఏదో నియంత్రించేస్తాం. మనం చెప్పినట్టు వినాలంటే అవ్వదు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడేమైంది, వారి అంతరంగాన్ని గాయపరుస్తుంది కొన్నిసార్లు. కాబట్టి ఇదన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి పోలికల ప్రమాదం. ఎప్పుడు పోలిక చేయకూడదు ఫ్రెండ్స్. చూడు వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు. చూడు వాళ్ళ పిల్లలు ఎంత బాగున్నారు. చూడు వాళ్ళ పిల్లలు ఎంతసేపు, చాలా మంది పేరెంట్స్‌లో మనం ఇది చూస్తాం ఫ్రెండ్స్. ఈ ఒక్క మాట పిల్లల అసమర్థత భావనను ఇంకా పెంచేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా దయచేసి ఎవరిని పోలిక చేయొద్దు. ఎవరి స్థితి వాళ్ళదే. వీలైతే వాళ్ళని కౌన్సెలింగ్ చేసి, చక్కగా కూర్చోబెట్టి, మాట్లాడి చెయ్యండి. అంతేగాని పక్కన పిల్లల గురించి, ఆ పిల్లల గురించి పోలిక చెయ్యకండి. అతనిలా అనుకుంటాడు. ఓహ్! నేను సరిపోవడం లేదనమాట. మా మమ్మీ ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి, వీళ్ళ గురించే చెప్తది. మా నాన్నగారు ఎప్పుడు చూసినా మా పక్కింటోళ్ళ గురించి, లేదంటే వాళ్ళ ఉద్యోగుల్లో ఉన్న పిల్లల గురించి చెప్తుంటారు. అంటే నేను ఆ స్థితికి ఇంకా రాలేదనమాట. నేను సరిపోవడం లేదనమాట అనేసి వాళ్ళ బ్రెయిన్‌లోకెళ్ళిపోతది ఫ్రెండ్స్. ఒక్కసారి వెళ్ళిందంటే వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గించేస్తది. వాళ్ళ భయాన్ని పెంచుతది. ప్రేమను దూరం చేస్తది ఫ్రెండ్స్. ఎప్పుడైతే వాళ్ళలో భయం పెరిగిపోయిందో, వాళ్ళలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయిందో, ప్రేమ మొత్తం దూరం అయిపోతది. మా నాన్న ఎప్పుడు ఇలాగే అంటుంది. మా అమ్మ ఎప్పుడు ఇలాగే అంటుంది. మా అక్క నన్ను తిడుతుంది. ఇలాంటివే వస్తుంటాయి ఫ్రెండ్స్. కాబట్టి పోలికల్లో చెప్పడం వల్ల మీరు భయం వలన ప్రేమ అనే ముసుగుతో పోలిస్తారు. కానీ ఆ ఒక్క మాట ఎంతో మారిపోతాయి ఫ్రెండ్స్. అది మనం తెలుసుకోవాలంతే. కాబట్టి ఇవన్నీ ప్రేమను దూరం చేస్తాయి. మరి ఆరోగ్యమైన మార్గం ఏం చేయాలి? మరి పిల్లలతో మరి మనం పిల్లలతో ఎలా ఉండాలి? నువ్వు ఎందుకిలా చేస్తున్నావు అని అడగకూడదు ఫ్రెండ్స్. నీకేమనిపిస్తుంది నాన్న? నువ్వు కొంచెం చెప్పు అనాలి. అలాగే నువ్వు వినాలి అని అనకూడదు. అంటే నియంత్రణ. భయం నియంత్రిస్తుంది కదా ఫ్రెండ్స్. నియంత్రణ, నువ్వు వినాలి అనకూడదు. అలా అనకుండా కూర్చోబెట్టి, నాన్న మనిద్దరం మాట్లాడుకుందాం. ఇది పరిస్థితి. మనిద్దరం మాట్లాడుకుందాం అని చెప్పిన తర్వాత కూర్చోబెట్టి, నాన్న ఇది పరిస్థితి నాన్న, ఇలా చెయ్యాలి, ఇలా చేయాలి అని చెప్పుకోవడం ఫ్రెండ్స్. అప్పుడు పిల్లలకి ఏం అవసరం? పిల్లలకి పరిపూర్ణ తల్లిదండ్రుల అవసరం కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వినే హృదయం. వాళ్ళు చెప్పింది వినాలి. మనకి ఎంత, మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఒక్కసారి పరీక్షించుకోండి. ఇక్కడ ఎంప్లాయీస్ తల్లిదండ్రులు ఉండుంటారు. ఇంట్లో ఉండే తల్లిదండ్రులు ఉండుంటారు. ఉండుంటారు కదా! ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంతమంది వాళ్ళ పిల్లల యొక్క స్థితులను వింటున్నారు. వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మా మదరు నేను చెప్పింది వినాలి. మా అమ్మ నేను చెప్పింది వినాలి. మా నాన్నగారు నేను చెప్పింది వినాలని. వాళ్ళకి కావాల్సింది మనం వినే హృదయం. వాళ్ళేమో పరిపూర్ణ తల్లిదండ్రులు కావాలని అనుకోరు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఏదైనా మనం ఉద్యోగస్తులమైతే ఇంట్లో పని, మళ్ళీ వీధిలో మళ్ళీ మళ్ళీ ఉద్యోగాలు చేసుకోవాలి. మళ్ళీ ఇంటికి రావాలి. మళ్ళీ ఫుడ్ మీలో ఆ క్వెషన్‌లుంటాయి. ఎప్పుడు మేము అడుగుతాము? ఎప్పుడు చేస్తాము? టైం ఎక్కడుంది అని.
కానీ మనం వాళ్ళ కోసం కాస్త టైం కేటాయించాల్సిందే, తప్పదు ఫ్రెండ్స్. కాబట్టి అలాగే కుటుంబ సభ్యులలో మనం ఒక వర్డ్ వాడుతూ ఉంటాం. నాకు టైం లేదు, నాకు టైం ఎక్కువ వర్క్, ఇలా ఏవో మాట్లాడుతుంటాం. ఎక్కువ వర్క్ ఉంది ఇట్లాంటివి. కానీ అలాగ అనుకునే కన్నా ఎన్ని పనులున్నా ఆ పనిలాగే ఇది కూడా ఒక పని అనుకోని ఒక 5 నిమిషాలు మాట్లాడగలగడం, 10 నిమిషాలు మాట్లాడడం. కాబట్టి అప్పుడు పిల్లలు చెప్పింది మనం వినగలిగితే వాళ్ళు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి ఒక ఒక సెక్యూరిటీ వస్తది. ఓకే. మా అమ్మ వింటుంది, మా నాన్నగారు వింటున్నారనే ఒక సెక్యూరిటీ వాళ్ళలో ఉంటుందనమాట. లేకుండా వాళ్ళతో వీళ్ళతో మనం పోల్చామనుకుంటే మాత్రం చక్కగా వాళ్ళు ఆత్మవిశ్వాసం కోల్పోతారు ఫ్రెండ్స్. అదే అర్థం చేసుకోండి. అలాగే భార్యాభర్త సంబంధంలో భయం అనేది చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది. చాలా గొడవల వెనుక ప్రేమే ఉంటది ఫ్రెండ్స్. ప్రేమ ఉందనుకున్న భయం ఎక్కువుంటది. ప్రేమ కంటే భయమే ఎక్కువుంటది. కానీ మనం ఒరిజినల్‌గా ఏమనుకుంటామంటే, మనం ప్రేమే ఎక్కువుంది అనుకుంటాం. భయం కన్నా ప్రేమ ఎక్కువుంది అనుకుంటాం. కానీ కాదు. ప్రేమ కంటే భయమే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటుంటాయి ప్రధాన భయాలు? ఇక్కడ నన్ను అర్థం చేసుకోరేమో, అయ్యో! నేను చెప్తే తిడతారేమో, నన్ను వదిలిపెట్టేస్తారేమో, అయ్యో! నేనేమైనా తప్పు చేస్తే నన్ను వదిలిపెట్టేస్తారేమో, నేను ముఖ్యమైన ఫ్యామిలీలో నేను ముఖ్యం కాదేమో, నాకు ఏమి చెప్పరు, అలాగొస్తాయి. అతను, ఆమె మారిపోతారు. అంటే భార్య గాని, భర్త గాని మారిపోతారేమో, అనవసరమైన భయాలు. నేను ఒంటరిగా మిగిలిపోతానేమో, ఇలాంటి ప్రధాన భయాలన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ భార్యాభర్తల మధ్య. ఈ భయాల ఫలితాలు ఏమవుతాయి? అనుమానంగా మారిపోతుంది. అర్థం చేసుకోరేమో, వదిలేస్తారేమో, ఇవన్నీ ఒక భయం వెళ్ళిపోయి, ఆ తర్వాత ఈ భయాల వల్ల ఫలితాలేంటంటే ఫస్ట్ అనుమానం పుడతది. కరెక్ట్. ప్రశ్నలొస్తాయి. ప్రశ్నించే గుణం వస్తది. ఫోన్ చెక్ చేయడాలొస్తాయి. ఆ! ఓహ్! వాళ్ళకేంటంటే భయమనమాట. అయ్యో! ఏంటో, ఏదో అంటే ఇంకింతకన్నా సున్నితమైన, మనకు తెలుసు ఈ ఈ పదాలు వాడడానికి కూడా చాలా సున్నితంగా ఉంటాయి. కానీ మనం మనకు ఒప్పుకోవాలి. మన మనసుకు ఒప్పుకోవాలి. మనము ఇవి మన కుటుంబంలో కూడా జరుగుతున్నాయా లేదా అనేది. అనుమానం రేగడం. ప్రశ్నలు వస్తాయి. ఎందుకనేది. ఫోన్ చెక్ చేయడాలొస్తాయి. అలాగే మౌనంగా ఉండిపోవడం వస్తుంది. చిన్న విషయాలపై పెద్ద గొడవలొస్తాయి. ఫ్రెండ్స్, భావోద్వేగ దూరాలొస్తాయి. ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న విషయాలే. చాలా చిన్న విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అన్నం ఉడకలేదు అనుకోండి. అన్నం ఉడకలేదు అని అవతల వ్యక్తి చెప్పేటప్పుడు మనం ఒప్పుకుంటే ఏముండదు. మనం ఒప్పుకొని ఓకే. ఓకే. ఇవాళేమో సరిగ్గా జరగలేదేమో, సరిగ్గా అవ్వలేదేమో, ఇంకొకసారి సరిగ్గా చేసుకుందాము. ఈసారికి తినేయండి. మనం ప్రేమగా మాట్లాడడం లేదు. అలాగుండదిక్కడ. ఎలా, లేదే నేను చాలా బానే చేశానే, మీరే ఇంకా ఒకటి మాటకి మాట, మాటకి మాట పెరిగి ఆ చిన్న విషయం ఏమైపోతుంది, పెద్ద గొడవలకెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అలాగే భావోద్వేగ దూరాలు, అంటే ఎమోషన్స్ అన్నీ దూరం అవ్వడం. ఇవన్నీ కూడా ఈ భయాల ఫలితాలు ఫ్రెండ్స్. అందుకే కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, ఎందుకులే మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడం మేలు. కానీ నిజంగా ఫ్రెండ్స్, చాలా సార్లు మాట్లాడకపోవడం కూడా భయమే. నేను నిజం చెప్తే వాళ్ళు నన్ను ఈ ఈ స్థితి నాలో ఉందండి. ఎందుకంటే ఏంటంటే మనం చెప్పినా వీళ్ళు వినరేమో, అర్థం చేసుకోరేమో. ఆ! ఎందుకు ఊరికే ఇప్పుడు వీళ్ళకి చెప్పి మళ్ళీ ఊరికే విసిగించడం, మాట్లాడడం అనుకుని మౌనంగా ఉండిపోతాం మనం. సరేలే, మనం ఈ క్షణంలో మాట్లాడుకొని ఉంటే కరెక్ట్ అనుకుని మౌనంగా ఉండిపోతాం. కానీ ఆ మౌనం కూడా చాలా ప్రమాదం ఫ్రెండ్స్. అది కూడా ఒక భయమే. మౌనంగా ఎందుకున్నాం? ఇక్కడ భయంతో ఉన్నాం మౌనంగా. అంటే అర్థం ఏంటక్కడ? మనసులో బాధని దాచిపెట్టేస్తాం. ఎప్పుడైతే మనసులో బాధ దాచిపెట్టేస్తామో, అదేమవుతుంది, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిపోతుంది. అది అలా, 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 అలా ఒక బ్లాక్ లాగా మారిపోతది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకేమర్థమైందండి? అంటే మన బ్లాక్స్‌ని మనమే తయారు చేసుకుంటున్నాం. కానీ దాన్ని మనం పేరు పెట్టట్లేదు. దానికి ఒక ప్రేమ అనే ముసుగునేస్తున్నాం. కానీ అది ఒక భయం అనేది మర్చిపోతున్నాం ఫ్రెండ్స్. కాబట్టి మనసులో బాధపడతాం, దాచిపెట్టేస్తాం. దాని వలన బయట పెట్టము. దాని వలన బ్లాక్స్ ఫ్రెండ్స్.
మరి ప్రేమలో అయితే ఏముంటది? ఇప్పుడు ఇక్కడ ప్రేమ, అభద్రత ఈ రెండిట్లోనే ఈ భయం అనేది ఏర్పడుతుంది. ప్రేమలో ఎప్పుడు ఏముంటది? విశ్వాసం ఉంటది. అలాగే వినడం ఉంటది. నిజాయితీ ఉంటది. అలాగే భద్రత, స్వీకారాలుంటాయి. కానీ అభద్రత మనలో ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చిందనుకోండి, అధిక ప్రశ్నలేస్తాం. ఏ ఎందుకెళ్ళావు? ఎక్కడికెళ్ళావు? ఏం చేసావు? ఇవన్నీ. నియంత్రణ ఉంటది. నేను చెప్పినట్టే వినాలి. నేను ఇలాగే చెప్తాను, ఇలాగే వినాలి. ఇంకా అనుమానాలుంటాయి. ఫోన్ చెక్ చేయడాలు, ఇంకా అలాంటి అనుమానాలన్నీ ఉంటాయి. మన ఎమోషన్స్ మీద ఆధారపడడం, భావోద్వేగాల మీద. అలాగే కోపం ఉంటుంది. ఎప్పుడైతే అభద్రత వచ్చేస్తుందో మనలో కోపం వచ్చేస్తది ఫ్రెండ్స్. ఒత్తిడొచ్చేస్తాయి. అన్నీ ఒకటి, ఒకటి వచ్చేస్తుంటాయి. కాబట్టి ముఖ్యంగా మనం ఏం అవగాహన చేసుకోవాలి దీనికంటే, నిన్ను కోల్పోతానేమో అని భయం. చాలా సార్లు ప్రేమగా అనిపిస్తది. కానీ అది బంధనం. ఎమోషన్స్ అంటే నేను కోల్పోతానేమో అని చెప్పి భయంలోనే ప్రేమ ఉందనుకొని నిరూపించడం. కానీ అది బంధనం ఫ్రెండ్స్. కానీ ప్రేమ స్వేచ్ఛ ఇస్తుంది. ఇది మెయిన్. అంటే భయాన్ని ఎలా నియంత్రించాలి? ఒకవేళ నియంత్రిస్తే ఏ సంఘర్షణ జరుగుతుంది? ఫ్రెండ్స్, ఇది కుటుంబ సంబంధాల్లో సాధారణ చక్రం ఫ్రెండ్స్. సాధారణంగా ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ భయం. స్టెప్ 1 ఎలా వస్తుంది భయము? ఎలా నియంత్రించబడుతుంది? ఎలా సంఘర్షణలోకి వెళ్తుంది? ఫస్ట్ భయం. ఏదో తప్పు జరుగుతుందేమో అనేది మన మైండ్‌లోకి వచ్చేస్తుంది. మనం ఎలా నియంత్రించాలి దాన్ని? అందుకే నేను నియంత్రించాలి. నేను దీన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి అనుకోవాలి ఫ్రెండ్స్. స్టెప్ 3 ఏమవుతుంది? ప్రతిఘటన. నన్నెందుకు నియంత్రిస్తున్నారు అనేసి ఎదురు వాళ్ళు అడుగుతారు. నన్నెందుకు నియంత్రిస్తున్నావు? నే అనేసి అడుగుతారు. అక్కడేమొస్తుంది? బాధనొస్తుంది. ఫ్రెండ్స్ చూసారా? ఎలా వస్తుందో? మనలో ముందు ఒక భయం. ఏదో తప్పు జరిగిపోతుందని భయం ముందే ఏర్పడిపోతది. అక్కడ నేను నియంత్రించాలి, అందుకే నేను నియంత్రించాలి అనుకుంటే ఏమవుతుంది? ఎప్పుడైతే నేను నువ్వేమంటావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరున్నారనుకోండి. వాళ్ళేం చేస్తారు? నేను చెప్పినట్టే వినాలంటారు. ఎదుటి వ్యక్తి ఏమంటుంది? నేను నువ్వు చెప్పినట్టు ఎందుకు వినాలి? నన్నెందుకు నియంత్రిస్తున్నావు? వాదనొస్తది. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఫ్రెండ్స్ వాదన ఒకదానికొకటి వాదన. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫంక్షన్‌కి ఎళ్ళొద్దన్నాం. ఒకళ్ళు వెళ్తామంటారు. ఇలా ఆ వాదన వచ్చి, వచ్చి లాస్ట్‌కి ఏమైపోతుందంటే, వీళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు వీళ్ళే మాట్లాడతారు అన్న స్థితిలోకెళ్ళిపోయి, అవతల వ్యక్తి మౌనంగానైనా ఉంటాడు. అయితే భావోద్వేగాలన్నీ దూరమైపోతుంటే, ఈ వాదనల వల్ల మళ్ళీ గొడవలు పడడం, ఒక 4 రోజులు, 5 రోజులు మాట్లాడుకోపోవడం, ఇవన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటుంది ఫ్రెండ్స్. ఈ చక్రాన్ని మనం ఎప్పుడు బలవంతంగా ఆపలేం. దాన్ని ఆపేది అవేర్‌నెస్ మాత్రమే, ఎరుక మాత్రమే. మనం ఎరుకలో ఉండాలి. ఎందుకు మనం ఈ చిన్న దానికి వాదిస్తున్నాము? ఈ చిన్న దాని వల్ల ఎందుకు మనం ఈరోజు ఫుడ్ తినకుండా ఉండాలి? ఈరోజు మనం మాట్లాడకుండా ఉండాలి. అసలేంటి? ఒక మాటలో అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా! ఇలాంటివి మనం ఎప్పుడైతే అనుకున్నామో ఇవన్నీ మనం బలవంతంగా చేయలేం ఫ్రెండ్స్. దాన్ని మన అవేర్‌నెస్‌తో ఉండి వద్దు మనకి గొడవలొద్దు. మనం ఇలాగే ప్రశాంతంగా ఉందామంటే, ఆ ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆపగలం ఫ్రెండ్స్. అంతేగాని బలవంతంగా ఆపడము కష్టము. ఫ్రెండ్స్, ఈ భయాన్ని గుర్తించే సాధనేంటి మరి? ఈ కుటుంబంలో భయాలున్నాయి. మరి ఏంటి సాధన? మన అంతర్గతంగా, అంతర్ముఖంగా ఏం సాధన చెయ్యాలి? ఇప్పుడు మీలోకి మీరు చూడండి. మీరెప్పుడు కోపంగా మాట్లాడుతున్నారు అనేది గమనించండి. లేదంటే ఎక్కువగా ఎవరినైనా నియంత్రిస్తున్నారా? దాన్ని క్వెషన్ చేసుకోండి. ఎలా బాధ పెడుతున్నారు ఫ్రెండ్స్? లేదంటే ఎలా పట్టుదలగా ఉంటున్నారు? ఇవన్నీ ఆలోచించండి. ఒకళ్ళ పట్ల మనం ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు, మనం వాళ్ళని నియంత్రిస్తున్నామా? స్వేచ్ఛనిస్తున్నామా? కోపంగా మాట్లాడుతున్నామా? మాట్లాడేలోని మనం బాధ పెట్టేటట్లు మాట్లాడుతున్నామా? ఇవన్నీ గమనించాలి ఫ్రెండ్స్. ఆ క్షణంలో మీకు మీరే ప్రశ్నించుకోండి. నేను నిజంగా ఏమి భయపడుతున్నాను? ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీకు మీరే ఈ నిజం దేనికి భయపడుతున్నాను? నేను ఎందుకు ధైర్యంగా ఉండట్లే? అసలేం చేస్తారు వాళ్ళు?
ఎందుకు మన నియంత్రిస్తున్నాను అనుకునేటప్పుడు మాత్రమే మీకు ప్రశ్నకి సమాధానం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటాం తెలుసా? నా పిల్లాడు వినట్లేదు అంటాం. కానీ లోపల అతని భవిష్యత్తు పాడవుతుందేమో అన్న భయం. ఫ్రెండ్స్, అలాగే భార్య గాని, భర్త గాని మారిపోయారు అనుకున్నాను. లోపల ఏముంటుంది? అయ్యో! నేను ఒంటరిగా మిగిలిపోతానేమో. అయ్యో! మా వారు ఇలా చేశారేంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎరుకతో ఉండడం. ఏంటి ఎరుక అంటే అవేర్‌నెస్‌తో ఉండడం. అంటే భయాన్ని గుర్తించిన క్షణంలో యెస్, మనకి కుటుంబం పట్ల భయముంది. లేదంటే మనం బాధ్యతగా అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే భయాన్ని గుర్తించామో ఎరుకంటే ఏంటి? అవేర్‌నెస్ అన్నాం గదా! అప్పుడు మనం ఆహో! ఇది మనం భయంతో అంటున్నామని గుర్తించామనుకోండి, మన మాట మృదువవుతుంది. గుర్తించకపోతే చాలా కఠినంగా మాట్లాడతాం. "నువ్వు నా మాటే వినాలి. నువ్వు ఇక్కడే ఉండాలి." కానీ లేకపోతే మన మాట చాలా మృదువవుతుంది. కోపం తగ్గుతుంది ఫస్ట్. చాలా కోపం తగ్గిపోతుంది. ముందంతా ఉన్న కోపం ఉండదు. అలాగే వినడం ప్రారంభం. మనం వింటాం ఎదురు వ్యక్తులు ఏం చెప్తున్నారు, ఏంటనేది మనం వినడానికి ప్రయత్నిస్తాం. ప్రేమ సహజంగా ప్రవహిస్తుంది అనేది మనం తెలుసుకుంటాం. ఓహ్! ప్రేమ అయితే సహజంగా ప్రవహిస్తుంది. భయమైతే వేరేగా ఉంటుందని ఆలోచించుకొని ఆ సహజంగా ఉండేదాన్ని ప్రవహిస్తే దాన్ని మనం ఎరుక శక్తి అంటున్నాం. ఆ ఎరుక దాంతో మనం ప్రవహించాలి. ఇప్పుడు ఈ ఎరుక అనేది కుటుంబాన్ని ఎలా మారుస్తుంది మరి? అదే ఎరుక వచ్చినప్పుడు మాటలు మృదువవుతాయి. తీర్పు తగ్గుతుంది. అంటే ఎవరికి వాళ్ళే నేనే గొప్ప అని తీర్పులు చెప్పుకోవడం తీర్పులాగా చెప్పుకుంటారు కదా! అవన్నీ తగ్గుతుంది. వినడం పెరుగుతుంది. నియంత్రణ తగ్గుతుంది. నియంత్రణ తగ్గి ప్రేమ పెరుగుతుంది. స్వేచ్ఛ పెరుగుతుంది. నమ్మకం పెరుగుతుంది. మౌనం శాంతిగా మారిపోతుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ జరుగుతాయి. మనలో అవేర్‌నెస్ ఉన్నప్పుడు, మనలో ఎరుకున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. కుటుంబంలో నిజమైన మార్పు ఎప్పుడొస్తుంది మరి? ఎప్పుడైతే ఇరుక్కుందంటే మార్పయితే బలవంతం వల్ల రాదు ఫ్రెండ్స్. కోపం వల్ల అస్సలు రాదు. నియంత్రణ వల్ల అస్సలు రాదు. మరి ఎలా వస్తుంది మేడం? మార్పు ఎలా వస్తుంది? వినడం ద్వారా. మనం వాళ్ళని వినడం ద్వారా వస్తుంది. వాళ్ళ యొక్క అవగాహన ద్వారా వస్తుంది. వారి యొక్క ప్రేమ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది లోతైన కుటుంబ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యెస్, మనం ఇలాగే ఉండాలనుకున్నప్పుడు నేను భయపడుతున్నానని తెలుసుకోండి ముందు. ఇది ప్రేమ కాదు, ప్రేమ బాధ్యత ఏమీ కాదు. నేను భయపడుతున్నానని తెలుసుకోండి. నా కుటుంబాన్ని గాయపరచకుండా ఉంచుతాను అనుకోండి చాలు. ఈ 2 వర్డ్స్ మీరు మాట్లాడుకుంటే ఆటోమేటిక్‌గా మీరు అద్భుతంగా కుటుంబం గురించి మీరెంత ఆలోచించాలో అంత ఆలోచించగలుగుతారు. ఇప్పుడు మనకందరికీ టైములు ఉండట్లేదు. ఎంతసేపు అయితే ఉద్యోగం, లేదంటే క్లాసులు వినడం, లేకపోతే ఇలా మన 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 స్టైల్ ఇది. కొంతమందుంటారు. ఎప్పుడు అయితే బయటికెళ్ళడం, ఉద్యోగాలు చేయడం, లేకపోతే టీవీలు చూడడం. కొంతమందుంటారు. కనబడిన ప్రతి ఛానెల్‌ని ఓపెన్ చేసేస్తారు. అక్కడ అంటే మనం ఏం చేయాలి? ఏదైనా మనం ఒక మాట విన్నాము, ఒక లెక్చర్ విన్నామంటే దాన్ని పట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టుకొని ఓహ్! మనం ఇలా చేయడానికి మనం ట్రై చేద్దాము. మనం ఇలా చేయడం వల్ల మనకుంటుంది కదా! అనేది తెలుసుకోవాలి. అహా! కనబడిన ఛానెల్ అన్నిటిని జాయిన్ అయిపోయి ప్రతి జాయిన్‌లో చెప్పిందంతా వినేసి కళ్ళు మూసుకొని ఏదేదో చేసేసి లాస్ట్‌కి ఏది బుర్రలో ఉండదు. వినాలి. మన జ్ఞానాన్ని వినాలి. మనం తెలుసుకోవాలి. ఎంత వీలైతే అంత మనం పుస్తకాలు చదవాలి, వినాలి. కానీ దానికి అ అవలంబించగలగాలి. దాన్ని పట్టుకొని మళ్ళీ అక్కడే వదిలేసి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ మినిటే గొడవ పడకూడదు ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే అలాగుంటామో మనకు భయం లేదు, మనం ఎవరిని నియంత్రించలేదు అనుకున్నామంటే మన కుటుంబాన్ని మనం గాయపరచకుండా ఉంటాం ఫ్రెండ్స్. ఇది ఎవరైనా మీ కుటుంబంలో ఒకరికొకరు గాయపరుచుకుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకోండి ఈ సమాక్షంలో. అంటే మనం ఒకవేళ వీటి గురించి ధ్యానం చేయాలంటే చక్కగా కాళ్ళు మూసుకొని మన కుటుంబ సభ్యులందరినీ గుర్తు చేసుకొని, మన హృదయంలో ఒక చక్కటి సంకల్పాన్ని చెప్పుకొని ఎలా అంటే, నేను నిన్ను నియంత్రించడానికి కాదు, అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన కోడలు అర్థం చేసుకోలేదు.
మీరు చెప్పిన ప్రతి మాటని తప్పుడుగా తీసుకుంటున్నారు. ఆ! క దాని వలన వాళ్ళేం చెప్తారు తెలుసా? వాళ్ళకి గొడవలుంటాయి. ఉంటాయి. కానీ ఏం చెప్తారు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ అత్తే అనుకోండి. అత్తే ఇలాగ మాట్లాడిందనుకోండి. ఏం చెప్తారు తెలుసా? వంకలకి మీ వల్లే మేము విడిపోతున్నాం. మీ వల్లే మా భార్యాభర్తలు విడిపోతారు. అంటే అసలు ఆ మాటే రాకూడదు కదా ఫ్రెండ్స్. వచ్చింది అంటే అర్థం ఏంటి? వాళ్ళలో భావన సరిగ్గా లేదు అని అర్థం. అందుకే వాళ్ళక్కడ అందుకే ఇప్పుడు ఈవెన్ ఒక అత్తగారున్నారనుకోండి. ఇది చెయ్యమ్మా అని చెప్పడం వేరు. ఇదే చెయ్యి అని చెప్పడం వేరు. అర్థమవుతుందా? ఇది చెయ్యమ్మా అంటే ప్రేమపూర్వకం. ఇదే చెయ్యాలి. నేను చెప్పినట్టే వినాలనుకుంటే నియంత్రించండి. కాబట్టి అర్థం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళు చిన్న పిల్లలా? పెద్ద పిల్లలా? ఎవరని లేదు నేనే నా మాటే వినాలి. నాదే శాసనం అనకూడదు. కొన్నిసార్లు వాళ్ళ మాట కూడా మనం వినాలి. వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి నేను నిన్ను నియంత్రించడానికి కాదు, అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలగాలి ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఏంటి చేస్తాం మనం? మనం ఏమనుకోవాలి? నా భయాన్ని నేను ఎరుకతో చూసుకుంటున్నాను. ప్రేమకు స్వేచ్ఛనిస్తాను. అర్థం చేసుకునే హృదయంలా మారుతాను అని అనుకోవాలి. అనుకొని అనుకున్నప్పుడు అద్భుతంగా ఆ స్థితులు మారిపోతాయి ఫ్రెండ్స్. మొత్తంగా ఈ 4వ పార్ట్‌లోని పూర్తి సారాంశాన్ని తీసుకుంటే, కుటుంబ భయాలు ప్రేమ ముసుగులో ఉంటున్నాయి. భయం నియంత్రణకు దారి తీస్తుంది. అలాగే నియంత్రణ సంఘర్షణను పెంచుతుంది. ఎరుక చక్రాన్ని కరిగిస్తుంది. అంటే ఇక్కడేంటి? ఇక్కడ మీకేం అర్థం కావాలి? కుటుంబ భయాలన్నీ కూడా ప్రేమ అనే పేరుతో ఉంటాయి కానీ ప్రేమ కాదవి భయాలు. ఇంకోటి భయం ఏంటంటే మనం ఎప్పుడైతే పక్కన వాళ్ళని నియంత్రిస్తున్నామో నేను అలాగే చేయాలన్నామో అది అదొకటి. అలాగే నియంత్రణ ఎప్పుడైతే మనం నియంత్రించాలనుకుంటామో వాళ్ళలో సంఘర్షణ ఏర్పడుతుంది. వాళ్ళలో డెసిషన్ మేకింగ్ అంటే ఇంక నేను ఇక్కడ ఉండకూడదు, ఉండాలి ఏదో ఒకటి నిర్ణయాలకు వెళ్ళిపోతారు. ఏ ఈ అవేర్‌నెస్ ఉంటే ఈ ఎరుక ఏం చేస్తుంది? ఆ చక్రాన్ని పూర్తిగా కరిగించేస్తుంది ఫ్రెండ్స్. ప్రేమ అనేది సహజంగా వెలిగేటట్లు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ముగించే ముందు ఒక ముగింపు ప్రశ్న వేసి ముగించేసుకుందాం. నే ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను నిన్ను ప్రేమిస్తున్నానా? లేక నిన్ను కోల్పోతాననే భయంతో పట్టుకున్నానా? ఫ్రెండ్స్ ఇంకొకసారి నేను నిన్ను ప్రేమిస్తున్నానా? లేదంటే నిన్ను కోల్పోతాననే భయంతో పట్టుకున్నానా? ఈ 2 వాక్యాలు, ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా దాన్ని గుర్తు చేసుకొని పలకండి. ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం మనమే చెప్పుకున్న రోజు కుటుంబ సంబంధాలు మారడం అనేది ప్రారంభమవుతది ఫ్రెండ్స్. ఇది ఈరోజు మనం చెప్పుకున్న కుటుంబము, దాంట్లో భయాలు, వాటి యొక్క అవగాహన, ప్రేమ అంటే ఏంటి, భయం అంటే ఏంటి అనేది ఫ్రెండ్స్. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకిచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్‌కి, కార్యనిర్వాహకులకి, ఇక్కడికి వచ్చి విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.